సో ఐ థింక్ ఇండియన్ రోడ్స్ కి ఇది పర్ఫెక్ట్ కార్ ఈ దీంతో అయితే అసలు ఇంకా టెన్షనే లేదు. అందుకనే ఇది తీసుకున్నా. అంటే లాంబోర్గినీతో నేను అన్ని చోట్లకి ఫ్రీగా వెళ్ళలేను కదా, ఇది మోర్ కంఫర్టబుల్ అండ్ ఈ రోడ్స్ కి పర్ఫెక్ట్ ఉంటది. అండ్ కంపారబుల్లీ జనరల్ గా కంపేర్ చేయలేము ల్యాంబోర్గినీని అండ్ మెర్క్ ఏఎంజీని. బట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ మీకు ఇష్టం అంటే ఏదని చెప్తారు? ఆఫ్ కోర్స్ లాంబోర్గినీ 100%. ఓకే. అంటే ట్రాక్ ఓరియంటెడ్ గా ఉంటుందనా? లేదు, ట్రాక్ ఓరియంటెడ్ అని కాదు. ఒకటి అసలు అందులో కూర్చున్నప్పటి నుంచి ఆ ఫన్నే వేరుంటది. ఎనీ డే లాంబోర్గినీ ఈజ్ గుడ్, అంటే సూపర్ కార్. ఓకే. సో హైదరాబాద్ లో మీరు జనరల్ గా డ్రైవ్ కి వెళ్ళాలి అనిపిస్తే మీరు మోస్ట్లీ ఏఎంజీలో అయితే ఎక్కడికి వెళ్తారు, ల్యాంబోలో అయితే ఎక్కడికి వెళ్తారు? పర్టికులర్ గా ఇవాళ ఆ షోకు పోయిందండి. ఒకప్పుడు ఏంటంటే కారు కొన్న కొత్తల్లో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి చూపియాలి, వీళ్ళకి చూపియాలి అని ఉంటుంది. కానీ ఒకసారి మీకు అది అలవాటు అయిపోయి ఇప్పటికి నేను ఆల్మోస్ట్ తీసుకుని 1 year 8 months అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి మా ఆలోచన అంతా కూడా, ఇంకా నువ్వు లైఫ్ లో ఎలా ఎదగాలి, హౌ టు ఓవర్కమ్ ప్రెసెంట్ కొన్ని అంటే సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి బిజినెస్ లో, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. అంటే ఈవెన్ ఇలాంటి లైఫ్ స్టైల్ చూసినప్పుడు ముఖ్యంగా 20 to 30 years ఏజ్ గ్రూప్ లో ఎవరైనా సరే ఇదంతా బాగుంది, చాలా బాగుంది, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అవును. బట్ వాళ్ళందరికీ ఏం చెప్తారు, యంగ్స్టర్స్ అందరికి మీరు ఏం చెప్తారు? యువర్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఇట్ గివ్స్ యూ రిజల్ట్స్. ఓకే. అండ్ నేను నా వైపు నుంచి ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు నాకు ఏదైనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ నాకు ఆలోచన, నిద్రపోయినా అదే, మేల్కున్నా అదే, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటది టార్గెట్, మైండ్ లో అదే ఉంటది, వేరే డీవియేషన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జీ వ్యాగన్ అని ఉంది. ఈ జీ వ్యాగన్ అనేది నాకు 2017 నుంచి కస్టమర్స్ నా దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో సర్వీస్ చేయించుకోవటానికి. అప్పట్లో అసలు ఇలాంటి కార్ మనం కొనగలుగుతామా, దీన్ని అసలు మనం ఎక్కగలుగుతామా? సో నా దగ్గర కార్ ఏదో కస్టమర్లు తీసుకొచ్చింది వేరు, నేను ఇవాళ అది ఓన్ చేయటం వేరు. డెఫినెట్లీ. సో ఆ రోజు నేను కల్లో కూడా అనుకోలేదు ఐ విల్ బై దిస్ టైప్ ఆఫ్ కార్. బట్ కాన్ఫిడెన్స్ ఉంది, రోజు రోజుకి మన ఇన్కమ్ పెరిగితేనే కదా ఏదైనా చేయగలుగుతాం. సో దానికోసం నేను స్ట్రగుల్ చేస్తూ ఉంటాను. టార్గెట్ ఉంది అంటే దానికి ఏం చేయాలి, దానికి మనకున్న రీసోర్సెస్ ఏంటి, మనం ఇంకా ఎక్కడ ఎదిగితే మనకి ఇంకా అది రీచ్ అవ్వగలుగుతాం, ఇదే టార్గెట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి ఈ కార్లో? ఇట్స్ బిల్డ్ క్వాలిటీ. ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ మేడ్ ఫర్ మిలిటరీ పీపుల్. ఓకే. హీరో నాగ చైతన్య గారి దగ్గర కూడా ఇలాంటి కార్ ఉండేది. అవునవును ఉంది. బ్లూ కలర్. ఓకే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కానీ అండ్ ఇలాంటి కార్లో ఇప్పుడు ఈ కార్కి మీరు మోడిఫికేషన్స్ ఏదైనా చేయాలంటే ఏం మోడిఫికేషన్స్ చేస్తారు? యాక్చువల్లీ ఇది మీరు ఒక 1 month తర్వాత చూస్తే మీరే యూ విల్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఓకే. ద కలర్ ఆఫ్ ద కార్ విల్ బి చేంజ్, స్టీరింగ్ విల్ బి చేంజ్, సీటింగ్ విల్ బి చేంజ్, alloy wheels will be changed, exhaust will be changed, alloy wheels will be changed, everything, body kit will be changed. సో రాకేష్ గారు జనరల్ గా ఈ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదుగుతున్న టైంలో కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదుగుతున్న టైంలో కానీ రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. నెగిటివ్ ఉండొచ్చు, రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి కదా. అవి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, వాటిని అసలు మీరు ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్గా మనం ఎదుగుతున్న బిజినెస్ పెరిగినా ఏం పెరిగినా కొత్త ఛాలెంజెస్ చాలా వస్తాయి. అది ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతానే ఉంటారు. సో దాన్ని మళ్ళీ కామ్గా ఆలోచించుకుంటూ ప్రతి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళటమే. మెయిన్ మెచ్యూరిటీ ఎక్కడ వస్తుంది అంటే హౌ టు డీల్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండవు. ఎంత చెట్టుకి అంతే కావాలన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ ఎలా డీల్ చేయాలనేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిజినెస్ పెరుగుతూ ఉంటే స్టాఫ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. స్టాఫ్ మధ్యలో ఉన్న పాలిటిక్స్ ఉంటాయి, అవి మేనేజ్ చేయాల్సి వస్తుంది. అట్లనే సప్లయర్స్ మేనేజ్ చేయాలి, పేమెంట్స్ మేనేజ్ చేయాలి. మనం ఎదుగుతున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో కార్ ఇది యాడ్ ఆన్ అయిందంటే నాకు మళ్ళీ కొన్ని లక్షల మంత్లీ ఎక్స్పెండిచర్ యాడ్ ఆన్ అయినట్టు. మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకెంత ఎర్న్ చేయాలి. యాక్చువల్లీ నేను చెప్తాను, మీరు బర్డన్స్ ఎక్కువ
పెట్టుకుంటేనే యూ విల్ అచీవ్ మోర్ అని నేను చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ జీ వ్యాగన్ యాడ్ అయింది, నాకు మళ్ళీ నా మంత్లీ ఎక్స్పెండిచర్ లో చాలా యాడ్ ఆన్స్ వచ్చినాయి. ఓకే. దీనికి మళ్ళీ నేను ఇంకా ఎక్స్ట్రా ఏం కష్టపడాలి, మరి నా ఇన్కమ్ పెంచుకోవాలి కదా. అవునవును. సో ఆటోమేటిక్ గా నా ఆలోచన విధానం ఇంకా షార్ప్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే నేను నెగ్లిజెన్స్ గా బిజినెస్ వదిలేస్తానో అది కూడా వదలను ఇప్పుడు. ఇంకా కష్టపడాలి, ఎందుకంటే నాకు ఆ డబ్బులు కూడా కావాలి. సో ఎక్కడ తగ్గాలనుకోవట్లేదు అనేది మెయిన్ పాయింట్. అంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. ఓకే ఓకే, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్.